శాసనసభ్యులుగా ఎన్నికైన గౌరవనీయులు బీర్ల ఐలయ్య గారిని ఈరోజు ఉప్పల్ జోన్ కుర్మ సంఘం గారు సన్మాన కార్యక్రమంలో ఇచ్చేసిన వేదికను అలంకరించేసిన మన కుటుంబ పెద్దలందరినీ నమస్కారం. అలాగే ఇచ్చేసిన కులజులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మనము ఏదైతే ప్రశ్నించే గొంతుక కావాలని అనుకున్నామో అదే ప్రశ్నించే గొంతుక ఈరోజు మనం శాసనసభలో మనం అనుకున్నట్టుగానే మనము శాసనసభకు పంపించాము. దానికి రాష్ట్రం మొత్తం ఉన్న 45 లక్షల జనాభా గల కురుమలందరూ గర్వించి చాటి మీద చేసుకొని గర్వించదగ్గ విషయమని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఐలన్న గారికి రాష్ట్రంలో ఉన్న కురుమలందరూ తనకి సహాయ సహకారాలు అందించారు. ఎక్కడున్న ఆలయంలో ఉన్న కులస్తుల దగ్గరికి ఆ యొక్క కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఉన్న చుట్టాలు, బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరికి తన వంతు సహాయంగా, అంటే నాకు తెలిసిన కేవలం కురుమలే కాకుండా నా యొక్క మిత్రులు ఇంకా వేరే స్నేహితులు అందరికీ ఫోన్ చేసి మన కులజునికి చెప్పినప్పుడు మన చుట్టమవుతుండు మనకు ఓట్లు వేయమని చెప్పినాం. అట్లాగే మిత్రుడికి ఫోన్ చేసినప్పుడు ఒక్కసారి మాకు ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వండి అని ఆ విధంగా ప్రతి ఒక్కరిని వేడుకున్నాం. ఎందుకంటే ఇది గెలిచే సీటు. ఈ గెలిచే సీట్లో మనం ఖచ్చితంగా ఎలాగైనా ఈ యొక్క సీట్ని ఇచ్చినే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2 సీట్లు ఇచ్చారు. ఒకటి గద్వాల్ నుండి, ఒకటి ఆలేరు నుండి. గద్వాల్లో కూడా అంటే మేము స్వయంగా ఉప్పల్ నియోజకవర్గం నుంచి మినిమం 10 కార్లలో ఆలేరుకి ఒక 10 రోజులు ప్రచారానికి వెళ్ళాం. అలాగే గద్వాలు కూడా 2 రోజులు ప్రచారానికి కూడా వెళ్ళొచ్చాం. కొంతమంది మన వాళ్ళే మీరు అక్కడనే ఏం చేసుకోలేకపోయినారు, అక్కడ మీ పని మీరు చూసుకోక ఈడికి ఎందుకు వచ్చినారు అని చాలామంది మమ్మల్ని వెక్కిరించడం కూడా జరిగింది. అది మన యొక్క అంటే కొన్ని విధాలుగా మనము హేళన చేయడం జరిగింది. మన కులస్తులే అంటే మనలో ఇంకా ఇప్పటి వరకు కూడా అగ్రకులాల వారు మనని ఇంకా ప్రభావితం చేస్తున్నారని ఈజీగా అర్థమైపోయింది అక్కడ మేము వెళ్ళినప్పుడు. అంటే మనం ఇంకా ఏ స్థాయిలో ఉన్నాం, ఇంకా ఎక్కడ ఉన్నాం, మనలో మనము ఒక ఐక్యమత్యంగా లేనప్పుడు బయట ఉన్న వ్యక్తుల మాటలు ఎప్పుడైతే వింటామో మనలో మనకు సోయి ఉండదు. అలా చాలా ఇబ్బందులు పడ్డాము కూడా. అయినా కూడా మేమేమి వెనక్కి తగ్గక మాకు అప్పచెప్పిన ఒక 10 గ్రామాలు వాళ్ళు చెప్పింది కాకుండా మళ్ళీ మేము కూడా ఒక 4-5 గ్రామాలు చాలామందిని అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ, అయ్యా మీరు వేసే ఓటు మన కులస్తులకి, మీరు వేసే ఓటు రాష్ట్ర ప్రజలకి మీ యొక్క మన తరఫున మనం ఒక ప్రశ్నించే గొంతుకను శాసనసభకి పంపిస్తున్నాం. ఒకవేళ మీరు ఈసారి మీరు ఓటేసి పంపించకుంటే తర్వాత తరాల వారు కూడా ఎవరు కూడా ఈ యొక్క ధైర్యం చెయ్యరు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి గట్టిగా సూటిగా వాళ్ళకి చెప్పి వాళ్ళని ఎలా అంటే అలా వేడుకున్నాం. ఖచ్చితంగా మీరు ఏ పార్టీలో ఉన్నా, కొంతమంది మన వాళ్ళు సర్పంచ్లు ఉన్నారు, మెంబర్లు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, అందరి దగ్గరికి పోయినాం. పార్టీలకు అతీతంగా వెళ్ళి వాళ్ళకి చెప్పి మీరేం కండవాళ్ళు ఏం మార్చుకోవద్దు, కానీ మనకి మాత్రం ఓటేయండి అని చెప్పేసి వాళ్ళని చెప్పి బతలాడి వాళ్ళ తరఫున అందరినీ కూడా మన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ ఇళ్ళలోకి పోయేసి వాళ్ళు చెప్పడం. ఇంకొకటి కూడా మెచ్చుకోవచ్చు, అన్ని పార్టీలలో ఉన్నా కూడా మన కులస్తుడు మనం ఖచ్చితంగా మేము చేస్తాము, బయట
పార్టీలకు అతీతంగా మేమైతే కండువాలు అయితే మార్చుకోలేము, కానీ మేము ఖచ్చితంగా ఓటు మాత్రం వేస్తాము అని చెప్పేసి అందరూ వాళ్ళు ఒక మాట ఇచ్చారు. మాట ప్రకారం అన్నగారిని 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రేవంత్ రెడ్డి గారు 10,000 ఓట్ల మెజారిటీ తోటి అన్నని గెలిపించాలంటే అక్కడున్న మన కుర్మలు 50,000 ఓట్ల మెజారిటీకి తక్కువ కూడా పంపించమని చెప్పారు. అదే 50,000 ఓట్లతోటి ఈరోజు శాసనసభకు పంపించాం. అంటే అలా మనమందరం ఒకే ఐక్యమత్యంతో ఉండి ఈరోజు మనం ఎలా అయితే ఐలన్న గారిని శాసనసభకు పంపించామో, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ఇప్పుడున్న ఈ యొక్క మన ఐక్యమత్యాన్ని చూసి రేపు సీట్లు కూడా కొట్లాడాలని ఇంకోటి పార్టీ వాళ్ళు కూడా మనకి ఇప్పుడు మన వైపు చూస్తూ ఉన్నాయి. మనకు కూడా టికెట్లు ఇవ్వాలి, వీళ్ళని కూడా గెలిపించుకోవాలి. వీళ్ళకి టికెట్లు ఇస్తే వీళ్ళు ఒక పట్టు మీద ఉంటారు. ఈ పట్టు మీద తోటి మనకు టికెట్లు ఉంటాయి. తర్వాత స్థానిక ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. తర్వాత కూడా మనకి ఇప్పుడు అందరికీ ఆ అవకాశం దక్కుతుంది. ఎందుకు అనంటే ఈ యొక్క ఆలేరులో ఉన్న జనాభా, ఆలేరులో ఉన్న కుర్మలు ఈ యొక్క ఐలన్న గారికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహాయం చేశారు కాబట్టి తను ఈరోజు అవలీలంగా బయటకు వచ్చాడు అని అందరి దృష్టి, అన్ని పార్టీల దృష్టి కుర్మలపై పడింది. సో ఈ విధంగా మనం అందరం ఈరోజు అన్నగారికి ఏ విధంగా అయితే అందరూ సహాయ సహకారాలు, వారికి ఒక గెలుపుకు చేదోడు బాదోడుగా ఉండి ముందుకు నడిపించి అన్నగారిని ఈరోజు శాసనసభకు పంపించి ఆయనను శాసనసభ్యుగా చూసాం. అలాగే తనకి మంత్రి పదవి రావాలని ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క కుర్మ బిడ్డలందరూ కలిసి ధర్నాలు మరియు పేపర్ స్టేట్మెంట్లు, మీటింగ్లు పెట్టి పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమాలను జరిపారు. దాని ద్వారా గవర్నమెంట్ అన్నగారికి ఎమ్మటే ఇది ఇంకా ఎక్కడికో పెద్ద స్థాయికి వెళ్తుంది అని చెప్పేసి అన్నగారికి విప్పియడం కూడా జరిగింది. అన్నగారిని ఈరోజు మొదటిగా శాసనసభ్యునిగా చూసి తర్వాత ఒక మంత్రిగా చూద్దామనుకున్నాం. కానీ ఒక అగ్ర కులాల చిక్కుల్లో పడి వాళ్ళు ఒక బీసీ నాయకుడని తనని పైకి రావద్దని చెప్పి ఎమ్మటే ఇవ్వద్దని చెప్పి వాళ్ళ యొక్క పన్నాగంలో అన్న చిక్కుకొని అన్నకి కేవలం విప్పుతో ఇచ్చి సరిపెట్టారు. ఇది కూడా మన యొక్క ఐకమత్యాన్ని కొంచెం ఇంకా గట్టిగా ప్రయత్నిస్తే మనము అన్నగారికి ఈజీగా మంత్రి పదవి వచ్చేది. రాలేకపోయాం, చూడలేకపోయాం, అదొక నిరాశగానే ఉంది. కాకపోతే ముందు అన్నగారికి ఖచ్చితంగా మినిస్టర్ వచ్చే అనే అవకాశం ఉందని చెప్పేసి మేమైతే గట్టిగా నమ్ముతున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు.